Thank you, Mona Khan Madam, for your nice words about me while introducing me to the audience. Before I start speaking, I want to present my books to the library of this great college, Anibisant College. I will hand over these books to Dr. Shyam Sundar Reddy, correspondent and secretary. Good morning, children. Say good morning. Vanakkam. Ellaraku vandanam. Namaskaram. Adab. తెలుగు రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇంగ్లీష్ రాక కాదు, ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశాను. కానీ తెలుగులో మాట్లాడి తెలుగు రాని విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. అందుకని చాలా సింపుల్ తెలుగులోనే నా కేటాయించిన సమయంలోనే పూర్తి చేశాను. వేదిక మీద ప్రిన్సిపల్ రాజవల్లి గారు ఉన్నారు, అట్లాగే కరెస్పాండెంట్ కమ్ సెక్రటరీ నా చిరకాల మిత్రుడు 40 ఏళ్ల స్నేహం డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే మరో చిరకాల మిత్రుడు, ఇద్దరిది ఒకే పేరు, ఆయన నేను ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ, ఆయన ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆయన ఉన్నారు. ప్రొఫెసర్ బీనా మేడం గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్, మహిళా విశ్వవిద్యాలయానికి వాళ్ళు వచ్చారు కాన్వొకేషన్కి. అట్లాగే మరో చిరకాల మిత్రుడు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఉన్నారు. అట్లాగే ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మిత్రులారా, ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు అనుకున్నాము ఇదేదో ఆత్మీయ సమ్మేళనంగా ఉన్నది, అకాడమిక్ సమ్మేళనంలాగా కాకుండా ప్రేమపూర్వకమైన సమ్మేళనంగా ఉన్నది. ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో గులాబీ తోటలోకో మల్లెపూల తోటలోకో వచ్చినట్లున్నది తప్ప ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు లేదు. ఎందుకంటే అందరూ వికసించిన ముఖాలతో చల్లటి చక్కటి పుష్పాలలాగా ఉన్నారు మీరందరూ. మిమ్మల్ని గురించి మాట్లాడే ముందు 2 శుభాకాంక్షలు చెప్పాలి. ఒకటి స్నాతకోత్సవ శుభాకాంక్షలు, గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. రెండవది ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ హ్యాపీ గ్రాడ్యుయేట్స్ డే. ఏమి కంగారు పడకండి, ప్రేమ అనగానే ప్రేమ స్త్రీ పురుషులకు మధ్య కావచ్చు, తల్లి కొడుకుకు మధ్య కావచ్చు, తండ్రి బిడ్డకు మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళకు మధ్య కావచ్చు, అన్నదమ్ములకు మధ్య కావచ్చు, గురువు శిష్యులకు మధ్య కావచ్చు. ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన పదం, గొప్ప పదం. అట్లాంటి ప్రేమికుల దినం రోజున మనం కలిసాం. పైగా ప్రేమ ఒక్కోసారి సక్సెస్ కావచ్చు, ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు. ప్రేమ సక్సెస్ అయిన వారందరికీ శుభాకాంక్షలు, ప్రేమ ఫెయిల్ అయిన వారికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ప్రేమ ఫెయిల్ అయిన వాడిని. టీనేజ్లో ఉన్నప్పుడు ఒక బుర్రబుగ్గల అమ్మాయిని ఇష్టపడ్డాను. ఎందుకు ఇష్టపడ్డాను? బుర్రబుగ్గలు ఉన్నాయి కాబట్టి. ఒక మా ప్రాంతంలో
గౌరవప్రదమైన వ్యక్తి బిడ్డ, ఫలానా వాని బిడ్డ కాబట్టి బుర్రబుగ్గలు కాబట్టి ప్రేమించాను. విజయవంతంగా ప్రేమ ఫెయిల్ అయింది, సక్సెస్ కాలేదు. దాంతో గడ్డం పెంచాను. గడ్డం పెంచి జగమే మాయ బ్రతుకే మాయ అని చెత్తకుండి పక్కన పిచ్చి కుక్క పక్కన కూర్చొని పాట పాడలేదు, కానీ గడ్డమైతే పెంచాను. మా గురువు గారు ఉన్నారు శ్రీపతి, గొప్ప రచయిత. ఆయన ఏనాయన గడ్డం పెంచావు, బుగ్గలు వీకుపోయినా ఏమైంది అంటే చెప్పా. సార్ ప్రేమ ఫెయిల్ అయింది సార్. ప్రేమ ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందా అని. అవును సార్, మరి సినిమా కవులు అంటున్నారు కదా, నీకోసమే పుట్టానే కొమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ అని అంటున్నారు కదా, మరి ఆమె అందలేదు, ఈ జన్మ వృధానా అని అడిగాను. మా గురువు గారు అన్నారు, నాయన ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన, ఆమె అందనంత మాత్రాన జన్మ వృధా కాదు. జీవితం చాలా గొప్పది, భవిష్యత్తు చాలా గొప్పది. ఆమె మాత్రమే కాదు, నీకంటూ ఒక కుటుంబం ఉన్నది, నీకంటూ ఒక సమాజం ఉన్నది, నీకంటూ ఒక దేశం ఉన్నది, నీకంటూ ఒక ప్రపంచం ఉన్నది. కాబట్టి జీవితాన్ని ప్రేమించు, భవిష్యత్తు పైన విశ్వాసం పెట్టు, సమాజం పట్ల నిబద్ధత కలిగి ఉండు, ప్రపంచం పట్ల అవగాహన పెంచుకో, దేశం పట్ల భక్తిని కలిగి ఉండు అని ప్రబోధించడమే కాదు, ఆయన ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నవల ఇచ్చాడు నాకు, బాక్సింగ్ గోర్కి రాసింది. చదివేసరికి ప్రపంచం ఎంత గొప్పగా ఉన్నది, ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎంత చేయాల్సింది ఉంది అని అర్థమైంది. అది చదివించిన తర్వాత మహాప్రస్థానం ఇచ్చాడు. కదిలేది కదిలించేది, పెనుడిద్దుర వదిలించేది, ముందుకు నడిపించేది, పరిపూర్ణపు బతికిచ్చేది, కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ అని చదివినప్పుడు అర్థమైంది. కదలాలి, కదిలించాలి, పాడాలి, పాడించాలి, మారాలి, మార్పించాలి, పెనుడిద్దుర వదిలించాలి, ముందుకు నడిపించాలి, పరిపూర్ణపు బతికివ్వాలి అనేది అర్థమైంది. అప్పటి నుంచి మళ్ళీ బాగా చదవడం మొదలుపెట్టాను. చాలా పుస్తకాలు చదవడం వలన అవగాహన పెరిగింది. ఆ బుర్రబుగ్గలు ఫెయిల్ అయింది, కానీ చక్కటి సరస్వతీదేవి లాంటి పెళ్ళాం దొరికింది. ఫస్ట్ ఉమెన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. 100 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో ఆమె మొట్టమొదటి మహిళా శాఖాధ్యక్షురాలు, గ్రంథాలయ శాస్త్రం. 3 గోల్డ్ మెడల్స్ సంపాదించింది గ్రంథాలయ శాస్త్రం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి చేత ప్రశంసలు పొందింది. కాబట్టి ఆమె అందకపోతే వృధా జన్మ అనుకున్నందువలన ఒక చక్కటి సరస్వతి లాంటి అమ్మాయి దొరికింది. 2 పిల్లలు, డాక్టరేట్లు చేశారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, స్థిరపడ్డారు, ప్రశాంతంగా ఉన్నది. అట్లాగో చిన్న కథ చెప్పి ముగిస్తాను నేను. ఎంఏ అయిపోగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం దొరికింది. క్లాసులు అవుతున్నాయి. ఒకరోజు ఎందుకో ఎంపీసీ ఇంటర్మీడియట్, నేను పిల్లల్ని ఒక్కొక్కరిని అడిగాను, కో ఎడ్యుకేషన్, అమ్మా నువ్వు ఏమవుతావు అని అడిగాను. తడుముకోకుండా నేను ఇంజనీర్ సార్ అన్నది. నాన్న నువ్వు ఏమవుతావు బాబు అని అడిగాను. నేను కలెక్టర్ సార్ అన్నాడు. నువ్వేమవుతావు అని అన్నాను. నేను చార్టర్డ్ అకౌంటెంట్ అన్నాడు. వెనక బెంచ్లో ఒక కొంటె పిల్లవాడు ఉన్నాడు.
పీడిఎస్యూలో యాక్టివ్గా ఉండేవాడు. వాడు కాలు మీద కాలేసుకొని నువ్వేమవుతావు సార్ అని అడిగాడు వాడు. నేను లెక్చరర్ అప్పటికే. నువ్వేమవుతావు సార్ అనగానే నేను వైస్ ఛాన్సలర్ అవుతాను అని అన్నాను. చప్పట్లు కొట్టట్లేదు మీరు. 1000 మందిలో 2000 మందిలో ఒకరు వైస్ ఛాన్సలర్ అవుతారు అన్నాను. బాగానే ఉన్నది. ఎంఏ పూర్తయింది, లెక్చరర్ని, వైస్ ఛాన్సలర్ అని అన్నాను. వాడు 10 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి అంబేద్కర్ కాలేజ్కి, సార్ మీరు ఇక్కడే ఉన్నారా, వైస్ ఛాన్సలర్ అన్నారు కదా అని అంటాడేమో అని కావాలన్న పట్టుదల పెరిగింది. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను, ప్రొఫెసర్ గోపాలకృష్ణారావు. సార్ వైస్ ఛాన్సలర్ కావాలంటే ఏం చేయాలి అని అడిగాను. నువ్వా అని అడిగాడు ఆయన. అవును సార్ అన్నాను. ఎంఫిల్ చేయాలి, పిహెచ్డి చేయాలి, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి, అసోసియేట్ ప్రొఫెసర్ కావాలి, ప్రొఫెసర్ కావాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావాలి, డీన్ కావాలి, ప్రిన్సిపాల్ కావాలి, ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ అన్నాడు ఆయన. ఒకసారి కొంత హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. వాయంబోకి ఇవన్నీ అవుతుందా మనతోటని. సార్ ఆయన అన్నాడు, ముందు ఎంఫిల్ చేయమన్నాడు, చేశా. తర్వాత పిహెచ్డి చేయమన్నాడు, చేశా. యూనివర్సిటీకి రమ్మన్నాడు, వచ్చా. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డీన్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్, తర్వాత తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. చెప్పొచ్చేది ఏమిటంటే దీర్ఘకాలికమైన అచీవ్మెంట్ పెట్టుకోవాలి మనం. లక్ష్యం హిమాలయ పర్వతం టార్గెట్ కావాలి. చాలా గొప్ప టార్గెట్ పెట్టుకొని నిర్విరామ కృషి చేయాలి. నిజాయితీతో, నిబద్ధతతో శ్రమించాలి, కష్టపడాలి. తప్పకుండా మీరు అచీవ్మెంట్స్ సాధిస్తారని చెప్తూ ముగింపులో నా సిగ్నేచర్ కవిత ఒకటి ఉన్నది, నా ఇష్టమైన నా కవిత, అది చదివి ముగిస్తాను. నుమాయిష్ శీర్షిక. హైదరాబాద్లో నాంపల్లి గ్రౌండ్స్లో నుమాయిష్ జరుగుతున్నది. రేపు లాస్ట్ జనవరి 1 నుంచి నుమాయిష్ జరుగుతున్నది. ఆ నుమాయిష్, నా బాల్యం హైదరాబాద్ పాత నగరం. నా బాల్యం హైదరాబాద్ పాత నగరం. 5 అన్నాదమ్ములు, 5 అక్కా చెల్లెళ్ళు, అమ్మ, నాయన, అమ్మమ్మ, తాత, నాయనమ్మ, తాత. ఇంటి నిండా మనుషులే ఉండేవారు. ఎవరైనా బంధువులు మా ఇంటికి వస్తే మా అమ్మ పేరున మమ్మల్ని పరిచయం చేస్తూ, వీడు పెద్దోడు 10వ తరగతి, ఈ నడిపింది 8వ తరగతి, ఈ చిన్నోడు 4వ తరగతి అని మమ్మల్ని పరిచయం చేసేది. బహుశా మా బంధువులు మమ్మల్ని చూడడానికే ఆ రోజుల్లో మా ఇంటికి వచ్చేవారు. ఏడాదికోసారి మేము నుమాయిష్ వెళ్ళేవాళ్ళం. ఆ నుమాయిష్లో వాషింగ్ మిషన్, డిష్ వాషర్, మైక్రోవేవ్, గ్రైండర్, డెస్క్టాప్, ల్యాప్టాప్, వస్తువులే ఉండేవి. కొనడానికి డబ్బులు లేక ఒక లాయిలప్ప, ఒక టిప్పి కొని వెళ్ళేవాళ్ళం. అర్ధరాత్రి టిక్ 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 కొడుతూ వెళ్తే సత్యనారాయణ నుమాయిష్కి వెళ్ళినాడని అందరికి అర్థమయ్యేది. అది నా బాల్యం. నా యవ్వనం హైదరాబాద్ కొత్త నగరం. మేమిద్దరము, మాకిద్దరు. ఆ ఇద్దరు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత
ఇప్పుడు ఇంట్లో మిగిలింది ఇద్దరమే. అయితే ఇప్పుడు మా ఇంట్లో ఒక వాషింగ్ మిషన్, ఒక డిష్ వాషర్, ఒక మైక్రోవేవ్, ఒక గ్రైండర్, ఒక డెస్క్టాప్, ఒక ల్యాప్టాప్, వస్తువులే ఉన్నాయి. ఎవరైనా బంధువులు మా ఇంటికి వస్తే మా ఆవిడ వస్తువుల్ని పరిచయం చేస్తూ, ఇదిగో ఈ వాషింగ్ మిషన్ మేడ్ ఇన్ చైనా, ఈ డిష్ వాషర్ మేడ్ ఇన్ జపాన్, ఈ మైక్రోవేవ్ మేడ్ ఇన్ కొరియా, ఈ గ్రైండర్ మేడ్ ఇన్ క్యూబా, పాపం వీడొక్కడే మేడ్ ఇన్ ఇండియా అని వస్తువులతో పాటు నన్ను కూడా పరిచయం చేస్తుంది. నా చిన్నప్పుడు ఇంటి నిండా మనుషులు ఉండేవారు, వస్తువులను చూడడానికి నుమాయిష్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, మంచి మనుషులను చూడడానికి ఇదిగో ఇక్కడికి వచ్చాను. నమస్కారం.